హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎగ్జామ్ థాట్స్. దిస్ ఈజ్ ఐశ్వర్య. నేను 2019 సిపి గెట్ ర్యాంక్ హోల్డర్ని. 2020 నుంచి మన ఛానల్లో ఎగ్జామ్ థాట్స్ అనే యూట్యూబ్ ఛానల్లో సిపి గెట్ ఎంట్రన్స్ ఆస్పిరెంట్స్కి గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ వీడియోలో సిపి గెట్ ఎంఏ హిస్టరీ పీజీ సెట్లో ఇప్పుడు ఎంట్రన్స్ ఎగ్జామ్, మీరు డిగ్రీ అయిపోయి నెక్స్ట్ ఎంఏ హిస్టరీ చేయాలి అని అనుకుంటే ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్కి మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలాంటి బుక్స్ని రిఫర్ చేయాలి, టాప్ ర్యాంక్ రావాలి ఓయూ క్యాంపస్లో, మెయిన్ క్యాంపస్లో, సబ్ క్యాంపసెస్లో సీట్ రావాలి అంటే మన ప్రిపరేషన్ ఏ విధంగా ఉండాలి, ఏ బుక్స్ని ఫాలో అవ్వాలి, ఏ మెటీరియల్ చదవాలి అని ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అండ్ మీరు సిపి గెట్ ఆస్పిరెంట్స్ అయితే ఈ ఇయర్ 2024 సిపి గెట్ రాయాలి అనుకుంటున్నట్టయితే టోటల్ గైడెన్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనమైతే ఎంఏ హిస్టరీ అండ్ ఎంకామ్కి సంబంధించిన గైడెన్స్ కూడా, టోటల్ ఎంట్రన్స్ కోచింగ్ కూడా మన ఛానల్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ వీడియోలో ఎంఏ హిస్టరీకి సంబంధించి మన గైడెన్స్ ఎలా ఉండబోతుంది అండ్ ఎవరైతే మన ఛానల్లోనే ఎంఏ హిస్టరీ రిలేటెడ్ గైడ్ ఉన్నారో వాళ్ళు ప్రీవియస్ 2020లో ఎంఏ హిస్టరీలో టాప్ ర్యాంక్ సంపాదించి ఓయూలో సీట్ తెచ్చుకున్న వాళ్ళ నుంచి మీకు గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో చూద్దాం. సో ఫస్ట్ మీరు ఎంఏ హిస్టరీ చేయాలి అనుకుంటే మన తెలంగాణలో ఈ హిస్టరీ కోర్స్ ప్రొవైడ్ చేసే కాలేజెస్ ఎన్ని ఉన్నాయో తెలుసుకోవడం ఇంపార్టెంట్. సో దట్ ఎన్ని సీట్స్ అవైలబుల్గా ఉన్నాయి మొత్తం అని మీకు ఒక ఐడియా వస్తుంది. సో మన తెలంగాణలో ఎంఏ హిస్టరీ అనే సబ్జెక్టు ఉన్న ఆ కోర్సు ఆఫర్ చేసే కాలేజెస్ ఓన్లీ 11 మాత్రమే ఉన్నాయి. 11 కాలేజెసే ఉన్నాయి, అంటే చాలా తక్కువ కాలేజెస్. సో మీకు సీట్ రావాలి అంటే మీకు హై ర్యాంక్ ఉంటేనే ఇందులో సీట్ రావడం కన్ఫర్మ్ ఉంటుంది. సో కాలేజెస్ ఏంటి అంటే ఫస్ట్ వన్ వచ్చేసి ఆర్ట్స్ కాలేజ్, అదే యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సోషల్ సైన్సెస్, ఉస్మానియా మెయిన్ క్యాంపస్ అంటే ఆర్ట్స్ కాలేజ్ ఓయూ మెయిన్ క్యాంపస్. నెక్స్ట్ నిజాం కాలేజ్, నెక్స్ట్ వచ్చేసి యూనివర్సిటీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కాలేజ్ సికింద్రాబాద్. సో ఈ 3 టాప్ కాలేజెస్. నెక్స్ట్ కాకతీయ కాలేజ్ మెయిన్ క్యాంపస్ హన్మకొండ. నెక్స్ట్ పింగళి గవర్నమెంట్ కాలేజ్ ఫర్ ఉమెన్ కేయూ. 6th కాలేజ్ వచ్చేసి యూనివర్సిటీ కాలేజ్ టీయూ తెలంగాణ యూనివర్సిటీ. 7th ఎస్ఆర్కే కామర్స్ అండ్ సైన్స్ కాలేజ్ అఫిలియేటెడ్ టు అగైన్ తెలంగాణ యూనివర్సిటీ. 8th కాలేజ్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సోషల్ సైన్సెస్ అంటే ఎంజియూ మెయిన్ క్యాంపస్. 9th శ్రీ సాయి భారతి డిగ్రీ కాలేజ్ అఫిలియేటెడ్ టు ఎంజియూ. 10th ఎస్యూఎం గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ అఫిలియేటెడ్ టు పియూ. ఎస్విఎం డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ పియూ అంటే పాలమూరు యూనివర్సిటీ. సో మొత్తం 11 కాలేజెస్లో మనకి హైదరాబాద్లోనే మీకు సీట్ రావాలి అంటే చాలామంది ఇటు పీజీ చేస్తూ అటు వేరే కోచింగ్కి కూడా వెళ్ళాలి అనుకుంటారు. అండ్ అలానే ఓయూ లైబ్రరీ యూస్ చేసుకోవాలని, ఓయూలో ఫ్రీ హాస్టల్ యూస్ చేసుకోవాలని ఎవరైతే అనుకుంటారో వాళ్ళకి టాప్ 3, ఇక్కడ మనకి లిస్ట్లో ఉన్న టాప్ 3 కాలేజెస్లో సీట్ వస్తే మీకు అన్ని చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అలానే కేయూ క్యాంపస్లో, ఎంజియూ క్యాంపస్లో, ఇలాంటి క్యాంపస్ కాలేజెస్లో సీట్ వస్తే మీకు బెనిఫిట్స్ చాలా ఉంటాయి. సో మన కోచింగ్ ద్వారా ప్రీవియస్ ఇయర్ 2020 నుంచి 23 వరకు మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ మన కోచింగ్ తీసుకున్న వాళ్ళలో ఓయూ క్యాంపస్లో సీట్ పక్కా వచ్చింది వాళ్ళకి. నేను నెక్స్ట్ ఏ ఇయర్లో ఎంతమందికి సీట్ వచ్చింది అని కూడా నేను చెప్తాను. సో మీకు క్యాంపస్ కాలేజెస్ సీట్ రావాలి అనుకుంటే మన కోచింగ్లో మీరు జాయిన్ అవ్వచ్చు. ఎంఏ హిస్టరీ డీటెయిల్ కోచింగ్ ఉంటుంది, లైక్ మొత్తం మెటీరియల్ అండ్ ఫుల్ గైడెన్స్, టోటల్ గైడెన్స్ ఫ్రమ్ మీరు అప్లికేషన్ చేసినప్పటి నుంచి వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టాలి, వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు కూడా మనం ఎలా ప్రిఫరెన్స్ ఇవ్వాలి కాలేజెస్కి. చాలామందికి తెలియక వెబ్ ఆప్షన్స్ రాంగ్ పెడుతుంటారు. సో మేము వెబ్ ఆప్షన్స్లో కూడా మీకు గైడ్ చేస్తాము సో దట్ మీకు టాప్ కాలేజెస్లో సీట్ రావడానికి, క్యాంపస్ ఆర్ సబ్ క్యాంపస్లో సీట్ రావడానికి, ఈవెన్ మీ ర్యాంక్ కొంచెం తక్కువ ఉన్నగా కూడా. అండ్ 70+ మార్క్స్ వస్తే మీకు పక్కా క్యాంపస్ కాలేజ్లో ఓయూ మెయిన్ క్యాంపస్లో సీట్ వస్తుంది. అలా మన కోచింగ్లో వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. టాప్ 2nd ర్యాంక్ 2021లో టాప్ 2nd ర్యాంక్ వాళ్ళు కూడా మన మెటీరియల్ యూజ్ చేసిన వాళ్ళు ఉన్నారు. సో అలా ఇన్ని 11 కాలేజెస్ ఉన్నాయి కాబట్టి మీకు కొంచెం హై ర్యాంక్ వస్తే మంచిగా మీరు క్యాంపస్ కాలేజెస్లో సీట్ సంపాదించుకోవచ్చు. అండ్ ఎంఏ హిస్టరీకి ఫస్ట్ మీరు చదువుకోవాలనుకుంటే మనకి సిలబస్ ఏముంటుందో తెలియాలి. సో ఇది మనకి ఎంఏ హిస్టరీ ఎంట్రన్స్ ఎగ్జామ్కి సిలబస్. సో ఈ సిలబస్ని 2 పార్ట్స్ లాగా డివైడ్ చేయడం జరిగింది, పార్ట్ ఏ అండ్ పార్ట్ బి. పార్ట్ ఏ వచ్చేసి మొత్తం వరల్డ్ హిస్టరీ. సో వరల్డ్ హిస్టరీ 1953 నుంచి 1453 నుంచి 1950 CE వరకు మొత్తం వరల్డ్ హిస్టరీ. పార్ట్ బి వచ్చేసి 60 మార్క్స్. వరల్డ్ హిస్టరీకి ఏమో 40 మార్క్స్. పార్ట్ బి ఇండియన్ హిస్టరీ అండ్ కల్చర్ అండ్ హిస్టరీ ఆఫ్ ఇండియాకి 60 మార్క్స్. ఈ పార్ట్ బి వచ్చేసి మనకి 7 యూనిట్స్లో డివైడ్ అయింది. సో 12 యూనిట్స్లో డివైడ్ అయింది. సో సిలబస్ ఇంత పెద్దగా ఉంటుంది కాబట్టి ఈ సిలబస్ మీరు కవర్ చేయాలి అంటే మినిమం మీరు రిఫర్ చేయాల్సిన బుక్స్ ఇన్ని ఉంటాయి, లైక్ ఎన్సీఆర్టీ ఫ్రమ్ క్లాస్
6th టు క్లాస్ 11th మనకి ఇక్కడ సిపిగెట్ సిలబస్కి డైరెక్ట్ ఒక బుక్ అన్నట్టు లేదండి. సో మీరు ఆ సిలబస్ మొత్తం అంతా వాస్ట్ సిలబస్ని మీరు కవర్ చేయాలంటే మీరు ఇక్కడ చూపించిన బుక్ లిస్ట్ని రిఫర్ చేయాల్సి ఉంటుంది. ఒకటి ఎన్సీఆర్టీ ఫ్రమ్ క్లాస్ 6th టు 11th. నెక్స్ట్ డిగ్రీవి 3 ఇయర్స్ బుక్స్ ఉంటాయి కదా, బీఏ హిస్టరీ 3 ఇయర్స్ బుక్స్ తెలుగు అకాడమీ, లేకపోతే నెక్స్ట్ అన్ని స్టాండర్డ్ బుక్స్. ఇన్ని బుక్స్ రిఫర్ చేయాల్సి ఉంటుంది అండ్ ఈ బుక్స్లో కూడా పేరాగ్రాఫ్ వైజ్ మీరు చదువుకోవాల్సి ఉంటుంది. సో ఇంత మీరు చదివే అంత టైం లేదు అండ్ మీరు ఇంత రిఫర్ చేయాల్సిన అవసరం లేకుండా మన సిపిగెట్ మన ఎగ్జామ్ థాట్స్ నుంచి అయితే మనకు సిపిగెట్ ఎంఏ హిస్టరీ మెటీరియల్ మేము మొత్తం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దాంట్లో మీకు ఈజీగా అంటే గన్ షార్ట్గా 1 లైనర్స్ ఉంటాయి, హిస్టరీ టైమ్ లైన్ మొత్తం, హిస్టరీ 1 లైనర్ పాయింట్స్ ఉంటాయి. సో మన కోచింగ్ మెటీరియల్లో మీకు ఏమేమి వస్తుందంటే బెస్ట్ సోర్స్, మనకి హిస్టరీకి ఉన్న బెస్ట్ సోర్స్ నుంచి మీకు మెటీరియల్ వస్తుంది. అనలైజ్డ్ హ్యాండ్ రిటర్న్ మెటీరియల్, 1 లైనర్స్ ఉంటాయి. అదే 1 లైనర్స్ తోటి మనకి ప్రీవియస్గా ఎంఏ హిస్టరీ క్రాక్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఆ 1 లైనర్స్ చదివే ఎంఏ హిస్టరీలో 73 మార్క్స్ 78 మార్క్స్ మన ప్రీవియస్ ఇయర్స్ బ్యాచ్ స్టూడెంట్స్ ఉన్నారు. అలానే ఓన్లీ సిపిగెటే కాకుండా ఇంకా హిస్టరీకి సంబంధించిన అదర్ సెట్స్ ఉంటాయి కదా, సెట్ ఎగ్జామినేషన్స్ అంటే కామన్ ఎంట్రన్స్ టెస్ట్ వేరే హెచ్సియు కానీ, సో ఇలా హైదరాబాద్ యూనివర్సిటీ ఇట్లాంటి హెచ్సియు ఎంట్రన్స్కి కూడా సిపిఈ మన మెటీరియల్ యూజ్ అవుతుంది. సిపిగెట్కి అయితే మెయిన్లీ యూజ్ అవుతుంది. ఇంకా మనకి 2022లో మాత్రం మన 1 లైనర్స్ నుంచి డైరెక్ట్గా 64 క్వశ్చన్స్ రావడం జరిగింది అండ్ 2023లో డైరెక్ట్గా 62+ క్వశ్చన్స్ రావడం జరిగింది. అంటే మనకి ఇక్కడే మీకు కన్ఫామ్గా 1 లైనర్స్ మనం ఇచ్చిన 1 లైనర్స్ అన్నీ మీరు కరెక్ట్గా చదువుకుంటే ఇక్కడే మీకు కన్ఫామ్గా 60% ఆఫ్ మార్క్స్ వస్తున్నాయి, విచ్ ఈస్ ఈక్వల్ టు గెట్టింగ్ ద ర్యాంక్ ఇన్ ఓయూ. సో దట్ అక్కడనే మీకు ఓయూలో సీట్ కన్ఫర్మ్ అయిపోతుంది. ఇంకా 5000+ ఇంపార్టెంట్ 1 లైనర్స్ ఎంటైర్ హిస్టరీ ఏవైతే రిపీటెడ్గా క్వశ్చన్స్ రిపీట్ అయి ఉన్నాయో, హ్యాండ్ రిటర్న్ నోట్స్ ఫర్ మీడివల్ హిస్టరీ, మోడర్న్ హిస్టరీ అండ్ ఏన్షియన్ హిస్టరీ అండ్ ఆర్ట్ అండ్ కల్చర్కి కూడా మనం సపరేట్గా పీడిఎఫ్స్ ప్రిపేర్ చేసి ఇవ్వడం జరుగుతుంది. అండ్ అలానే మెయిన్ ఇంపార్టెంట్ థింగ్, మనం ఏదైనా ఎగ్జామ్ రాస్తున్నామంటే ఆ ఎగ్జామ్ యొక్క ప్రీవియస్ ఇయర్ పేపర్స్, సో అనాలిసిస్ ఆఫ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ కూడా సిపిగెట్ సంబంధించినవి. 2019కి ముందు మనం సిపిగెట్ కాకుండా పీజీ సెట్ అంటుండే, ఓయూ పీజీ సెట్. సో ఆ ఓయూ పీజీ సెట్వి కూడా ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అన్ని అనాలిసిస్ చేయడం జరుగుతుంది. ఇంకా ఏదైనా హిస్టరీ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ ఉంటే, ఆర్కియాలజీకి సంబంధించిన ఏదైనా కరెంట్ అఫైర్స్ ఉంటే అవి కూడా మనం యాడ్ చేసి 1 లైనర్స్ లాగా మెటీరియల్ లాగా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. పాస్ట్ 6 to 7 ఇయర్స్ సిపిగెట్ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అంటే 6 ఇయర్స్ బ్యాక్ అంటే 2019కి ముందు మనం ఓయూ పీజీ సెట్ అన్నాం. సో ఆ పాస్ట్ క్వశ్చన్ పేపర్స్ అన్ని హిస్టరీవి మళ్ళీ 2019 నుంచి 2023 వరకు క్వశ్చన్ పేపర్స్ అన్నీ కూడా విత్ సాల్వ్డ్కి మీకు ఇవ్వడం జరుగుతుంది. డౌట్ సాల్వింగ్ సెషన్స్ అండ్ గ్రూప్ సెషన్స్ ఉంటాయి, 1-on-1 కౌన్సిలింగ్ ఉంటుంది. మన హిస్టరీ గైడ్ మీకు మీకు ఏదైనా డౌట్ ఉంటే మీకు కౌన్సిలింగ్లో కానీ, అప్లికేషన్లో కానీ, వెబ్ ఆప్షన్స్లో కానీ, అలాట్మెంట్లో కానీ, సో ఇవన్నీ మన హిస్టరీ గైడ్ అని మేము మీకు సాల్వ్ చేయడం జరుగుతుంది. సీట్ అలాట్మెంట్ వచ్చే వరకు వీ విల్ బీ విత్ యూ, వీ విల్ హెల్ప్ యూ. సో ఇలా మనకి హిస్టరీ గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇక్కడ ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే ఇది మనకి వరల్డ్ హిస్టరీ యొక్క 1 లైనర్స్ అండ్ ఆన్సర్స్, ఇది టైమ్ లైన్ మనకి, అండ్ హ్యాండ్ రిటర్న్ నోట్స్ చెప్పాను కదా, ఏన్షియన్ హిస్టరీ ఇంకా 1 లైనర్స్ విచ్ ఎక్కడి నుంచి అయితే మనకి డైరెక్ట్గా క్వశ్చన్స్ వచ్చాయి ఆ 1 లైనర్స్. మీడివల్ హిస్టరీ నోట్స్, ఇది మనకి మీడివల్ హిస్టరీ ఇండెక్స్ అండ్ ఏన్షియన్ హిస్టరీ ఇండెక్స్, అలానే ఏన్షియన్ హిస్టరీ, ఇది ఆర్ట్ అండ్ కల్చర్కి కూడా సపరేట్గా ఇప్పుడు పీడిఎఫ్, ఆర్ట్ అండ్ కల్చర్ రిలేటెడ్గా క్వశ్చన్స్ వస్తున్నాయి. సో ఆర్ట్ అండ్ కల్చర్కి కూడా సపరేట్ పీడిఎఫ్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇలా మనకి మొత్తం ఎగ్జామ్ థాట్స్ ఛానల్ ద్వారా ఎంఏ హిస్టరీ గైడెన్స్ అయితే మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి మీరు కాల్ ఆర్ వాట్సాప్ మెసేజ్ చేస్తే మీకు గైడ్ కాంటాక్ట్లోకి వచ్చి మీకు ఉన్న డౌట్స్ అన్ని క్లియర్ చేసి మీకు హిస్టరీ గైడెన్స్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ మేమైతే మా సైడ్ నుంచి 101%, 200% ఎఫర్ట్స్ పెట్టి మెటీరియల్ ప్రిపేర్ చేసి మీకు అందిస్తున్నాము. సో అండ్ మీ నుంచి మీరు హార్డ్ వర్క్ చేస్తే మీకు క్యాంపస్ సీట్ పక్కా వస్తుంది, వీ విల్ అష్యూర్ యూ. అండ్ మనకి ప్రీవియస్ ఇయర్లో కూడా చాలామంది 2022 బ్యాచ్లో 5 to 6 మెంబర్స్, 2021 బ్యాచ్లో 2nd ర్యాంక్, 10th ర్యాంక్, 9th ర్యాంక్ అని, అండ్ 2023 రీసెంట్ బ్యాచ్లో 18th ర్యాంక్, 32nd ర్యాంక్, 12th ర్యాంక్, 10th ర్యాంక్ అని. సో వీళ్ళందరూ మన స్టూడెంట్సే, మన ఎంట్రన్స్ ఎగ్జామ్ గైడెన్స్ తీసుకొని ఓయూ క్యాంపస్లో సీట్ పొందిన వాళ్ళే ఉంటారు. అండ్ మీకు ఫర్దర్గా ఎగ్జామ్ ఎలా అటెంప్ట్ చేయాలి అండ్
మనకి ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి మీకు ఆ ప్రీవియస్ ఇయర్ టాపర్స్తో కూడా ఒక సెషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో దట్ మీకు ఒక ఐడియా వస్తుంది ఎగ్జామ్ ప్రాసెస్ మొత్తం ఎలా ఉండే, ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్లో చాలా డౌట్స్ ఉంటాయి. సో ఈ డౌట్స్ అన్ని క్లారిఫై చేయడం కోసం మేము మీకు సెషన్స్ కూడా కండక్ట్ చేస్తాము. ఈ మొత్తం గైడెన్స్కి 1-on-1 గైడెన్స్ కాబట్టి మేము ఛార్జ్ చేసే ఫీజ్ 1200. అండ్ మీరు గైడెన్స్ తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి మెసేజ్ చేయండి. మీకు ఏ డౌట్స్ ఉన్నా వీ విల్ క్లారిఫై. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ఆల్ ద బెస్ట్. విల్ మీట్ యూ ఇన్ ద కోచింగ్.